హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. అబ్బా, నా ముఖం చూడండి ఎలా అయిపోయిందో, నల్లగా నిగనిగలాడుతుంది. నల్లగా నిగనిగలాడడం ఏం దక్కారైతే అస్సలు అడగండి. ఈ కొన్ని రోజుల నుంచి వీడియోస్ అసలు అన్ని డ్రెస్సులు ఏమి గుట్టట్లేదండి. నాకు కొంచెం మాట్లాడడానికి లేక అనేది డ్రెస్సులు అనేది గుట్టలేదు. కానీ వీడియో చేయక తప్పదు. మనము యూట్యూబ్ లో ఉండాలి అంటే కనుక వీడియోస్ అయితే కనుక చేయాలి. మన కంటెంట్ వచ్చేసి ఈ టైలరింగ్ గురించి కాబట్టి టైలరింగ్ సంబంధించినవే చేయాల్సింది అయితే ఉంటుందండి. నేను టైలరింగ్ సంబంధించినవే చేస్తున్నాను. కానీ ఈ రోజు అయితే కనుక పిచ్చి లేసింది నాకు అసలు. ఎండలు తగ్గాయిలే అనేసి పొద్దున మార్కెట్ పోవాల్సిన దాన్ని ఇప్పుడు మార్కెట్ పోయాను. ఒక పని మీద శివాలయం అయితే పోయాను. శివాలయం కూడా పని కాలేదు. టైం అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ నుంచి క్లాత్లు తెచ్చుకోవడానికి అయితే నేను మామూలుగా నేను తీసుకునే 100 రూపాయలు, 150 రూపాయలు, 200 శారీస్ లేదా కట్ పీస్ చీరలు, నెట్ క్లాత్లు అక్కడికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది దొరకలేదు మనకు తగ్గట్టు. మైకాన్ ఉందో లేదో చూసుకుంటున్నానండి. మనకు తగ్గట్టు ఏది దొరకలేదు. ఏది పడితే తెచ్చుకోవడానికి అయితే కుదరదండి. తెచ్చుకున్నది నేను ఒకటైతే ఇంకా ఆలోచిస్తాను, కరెక్ట్ గా డ్రెస్ కి ఎలా వస్తుంది అనే విధంగా ఆలోచించి అనేది నేను తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడైతే ఇంకా ఏం కుదరలేదు. కానీ ఒక క్లాత్ అనేది తీసేసుకున్నాను. అలాగే ఆ క్లాత్ ఏం తీసుకున్నా అంటే నెట్ తీసుకున్నా అండి. ఇంతవరకు మన దాంట్లో అయితే కనుక నెట్ తో సంబంధించినది అయితే ఇంకా ఏది గుట్టలేదు. ఈసారి నెట్ తో సంబంధించినదే గుట్టాలనేది డిసైడ్ అయిపోయి అయితే నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 4.5 మీటర్ ఉంది అన్నారు. డ్రెస్ కే 4.5 మీటర్ ఉంది అన్నారు. 100 రూపాయలు. ఇది వచ్చేసి మామూలుగా అయితే ఇంకా 150, 130 రూపాయలు అయితే వాళ్ళు అమ్ముకుంటారండి. నేను డైలీ కస్టమర్ నండి. డైలీ కస్టమర్ అంటే రోజు పోతానని కాదు. మీకు తెలిసిందే కదా, మనకైతే ఇంకా వీడియోస్ కు మీకు తెలిసిన విషయమే కదండి. వీడియో అనేది సరిగా ఛార్జింగ్ లేక ఇలా తిప్పుకుంటూ ఉన్నాను. మనకు వీడియోస్ అనేది క్లాత్ కావాల్సిందే ఉంటుంది. దానికోసం నేను అప్పుడప్పుడు పోయినప్పుడల్లా ఒక 2, 3 అలా తీసుకొచ్చుకుంటా, డిఫరెంట్ గా ఏమన్నా కనిపిస్తే. ఈ క్లాత్ తెచ్చుకుంటుంటే చాలా మంది అనేది నాకు లేదక్క అవి పాతవి అట్లా అనేసి పెట్టారు. అయితే పాతవి అయితే అస్సలు కాదండి. నేను పాతవి అయితే ఇంకా అసలు తగలను కూడా తగలను. ఎందుకంటే ఇది మనం వేసుకుంటాం కాబట్టి. ఇది క్లాత్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. 100 రూపాయలు. చూడండి క్లాత్ ఎంత బాగుందో. ఇది నెట్ మాదిరి కానీ బాగా మెరుస్తా వచ్చేసింది. ఇది ఎవరికైనా కానీ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. మేబీ కొంచెం కుచ్చుకోవచ్చు అనేసి అయితే నాకు అనిపిస్తా ఉంది. పిల్లలు కుచ్చుకుంటే వేసుకోలేము అనేవారు అయితే కనుక ఇది తీసుకొని వేస్ట్. కానీ చాలా తక్కువ అమౌంట్ లోనే దొరికింది. మీకైతే తెలుసు నేను ఉండేది నంద్యాలలో అనేసి. చాలా మందికి కూడా నంద్యాలలో ఉన్న వారికి నేను ఎక్కడ ఈ క్లాత్ తీసుకుంటా అనేది కూడా తెలుసు. అక్కడికి పోయి కూడా చాలా మంది కొన్నారు క్లాత్లు. ఇదైతే కనుక తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 100 రూపాయలు పడిందండి. దీంట్లోకి మళ్ళీ మనకు లైనింగ్ అయితే కావాలి. లైనింగ్ అయితే కనుక సేనింగ్ అయితే కనుక వేసుకోవాలండి దీంట్లోకి. కానీ నేను సేనింగ్ అయితే తీసుకోలేదండి. వాడి సేనింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ 50 రూపాయలు, 60 రూపాయలు చెప్తున్నాడండి. 60 రూపాయలు తీసుకోవాలంటే మళ్ళీ ఒక 100 రూపాయలు, 120 రూపాయలు లైనింగ్ అవుతుంది దీంట్లోకి. అంత ఖర్చు పెట్టేంత లేదు. మన ఛానల్లో యూస్ కూడా మనకు తక్కువనే వచ్చేది. ఆ విషయం అయితే కనుక మీకు తెలిసిన విషయమే కదండి. యూస్ కూడా మనకు ఛానల్లో చాలా తక్కువగా వస్తాయి. మనం మళ్ళీ ఇంత ఖర్చు పెట్టుకుంటేనక అంతే అన్నట్టు అనిపించేసి నేను ఆల్రెడీ ఇది మెరుస్తూ ఉంది అండి. దీంట్లోకి ఏ లైనింగ్ వేసినా పర్లేదు. చూడండి ఈ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా అనేది పాలిస్టర్ లోనే ఇంకొక పాలిస్టర్ అండి. ఇది వచ్చేసి 40 రూపాయలు పడింది మీటరు. అంటే పెద్ద పన్న ఉంటుంది మనకు అంబ్రెల్లా కటింగ్స్ దానికి అనేది ఇదైతే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. ఇది వచ్చేసి ఒక 2 మీటర్లు తెచ్చాను సరిపోతుంది అనేసి. అంటే మనకు నెట్ కుచ్చు ఎక్కువగా పెట్టేసినా కానీ కుచ్చు పెట్టుకోవచ్చు, అంబ్రెల్లా కటింగ్ కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇది ఎక్కువగా ఉన్నా పర్లేదు. ఇదైతే కనుక తక్కువగా ఉన్న సరిపోతుంది అనేసి ఇది ఒక 2 మీటర్లు తెచ్చాను. ఇది వచ్చేసి 40 రూపాయలు అయితే పడిందండి. ఇది ఒక 40, ఇది ఒక 100 అంటే 140 రూపాయలు. ఇదైతే కనుక క్లాత్ భలే నచ్చిందండి అసలు. చూడండి మీకే అనిపిస్తా ఉంది కదా చూస్తుంది అంటే చాలా బాగుంది. నేను అక్కడ కూడా ఇప్పది చూడలేదు. మాక్సిమం అక్కడ తీసుకునే వల్ల అందరు ఇప్పది చూసుకుంటారు. నేను చూడను, ఊరికి చేత పట్టుకొని వచ్చేస్తాను. ఎందుకంటే నేను రిటర్న్ ఇచ్చే ఆప్షన్ అయితే కనుక ఉంది. మనకు నచ్చకపోయినా లేకుంటే అది బాగలేకపోయినా కానీ రిటర్న్ అయితే ఇవ్వచ్చు, డ్యామేజ్ ఉన్నా కానీ.
ఒక వారం 10 రోజులు ఉన్నా కానీ తీసేసుకుంటారు. ఒక 20 రోజులు ఉన్నా కానీ అయితే కనుక తీసుకొని వేరేది మనం మార్చుకోవచ్చు. డబ్బులు అయితే ఇవ్వరు, మార్చుకొని వచ్చుకోవచ్చు. కాబట్టి నాకు పెద్దగా ఏం పట్టించుకోకుండా తెచ్చుకుంటాను. అక్కడక్కడ ఏమన్నా చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా నాకు డ్రెస్లకు కాబట్టి నేను యూజ్ చేసేది అందులో అనేది పోతుందండి, కటింగ్ లో పోతుంది కాబట్టి నాకు పెద్దగా ఏమి ఉండదు. చూడండి, చీర ఈ మధ్య ఇవి శారీస్ మాదిరి కూడా కట్టుకుంటున్నారండి. నాకు ఇలా పెట్టుకుంటే గుర్తొస్తుంది, శారీస్ టైప్ లో కూడా కట్టుకుంటున్నారు. కానీ ఇదైతే శారీకి అయితే సరిపోదండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు డ్రెస్ కి అయితేనే మేడం సరిపోతుంది, 4.5 మీటర్ మాత్రమే ఉంది అని అయితే ఇంకా చెప్పారు. ఇది ఇంకా నేను అనేది కూడా మనకు కావాల్సింది కూడా డ్రెస్ కే కాబట్టి కొలసలేదు. అయితే అండి ఇలాంటివి 2 చీరలు తీసుకొని అద్దిరిపోయేటట్టు డ్రెస్ కుట్టొచ్చు. పిల్లల బర్త్డే అట్టడి దానికైతే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మేబీ ఉండొచ్చు 4.5 మీటరు, నేనైతే కొలసలేదు. ఇది క్లాత్. ఇంకో క్లాత్ ఏం తీసుకున్నానంటే నేను ఇంట్లో ఉన్న క్లాతేనండి. ఇంట్లో ఉన్న క్లాత్ అంటే ఈ క్లాత్ ఒక టాప్ కుట్టడానికి అనేది తీసుకున్నాను ఆన్లైన్ లో 300కు 5 మీటర్లు అనేది. ఇది శారీ క్లాత్, శారీ టైప్ అనేది వచ్చేసింది. అంటే ఆర్గంజి అంటారు కదండి, ఆ క్లాత్. నేను అది కుట్టంగా ఇదైతే మిగిలిపోయింది. ఇక దీన్ని అలాగనే పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి 2.5 మీటర్ ఉందండి. మాక్సిమం 2 మీటర్లు అనేది ఉంటుంది. ఇది కూడా టాప్ కుడదామనేసి అనుకున్నాను. ఈ కొంగు టైప్ అనేది అలాగే వచ్చేసింది. ఫ్లవర్స్ అనేది గులాబీ పువ్వులు ఉంటాయి కదా, అవి అనేది వచ్చిందండి. ఇది మైక్ పద్దాకలు చూసుకోవాల్సింది వస్తుందండి. ఎందుకంటే ఒక వీడియో చేశానండి, చేసిన తర్వాత మధ్యలో అనేది వాయిస్ మొత్తం పోయింది. ఏం చేయలేని అదో గతి అయిపోయింది అసలు. అందుకు పద్దాకలు అయితే చూస్తున్నాను. నా ఫేస్ చూస్తుంటే ఏదో పనికి పోయి దోకపోయి వచ్చి ఉన్నట్టు ఉంది కదా, నాకే నచ్చలేదండి. నా ఫేస్ అలా ఉంది. ఎండకు అలా పోయొచ్చానండి, ఏం చేస్తావు. కొంచెం పడుకొని కొద్దిగా 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నామంటే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఈ మధ్య చాలా మటుకు ఫేస్ అనేది పాడైపోయిందిలేండి. ఇది వచ్చేసి క్లాత్. ఈ క్లాత్ కు లైనింగ్ తెచ్చుకోవాలని ఇది ఎండ పెట్టుకొని పోయాను. వాడు లైనింగ్ ఈరా బాబు అంటేనక దానికైతే ఈ లైనింగ్ అయితే ఇచ్చాడు. అయితే సరిపోవడం అయితే సరిపోయింది. వీడు ఇది 60 రూపాయలు అని ఇచ్చినాడు. ఒరే పతలాగా ఉంది కదా నా నాయన అనేసి అన్న కూడా, లేదు మేడం ఇది పాయింట్ లా యూజ్ చేసుకోవడానికైనా వస్తుంది ఈ క్లాత్. ఇంకొకటి వచ్చేసి లైనింగ్, మళ్ళీ ఇంకొక లైనింగ్ ఏ అవసరం లేదని ఏదో డూప్ మాటలు అలా చెప్పాడు. నాకు అవసరము, ఏం చేస్తావు, ఏదో లేరా సామి అనేసి కనుక తీసుకొచ్చేసాను. ఇంకా నేనేం మాట్లాడలేదు. నాకు తెలిసినంతలో దీనికి మామూలుగా నేను ఈ క్లాత్ వాడదాం అనుకున్నానండి. నేను తీసుకున్న 100 రూపాయల దగ్గరనే ఆపట్లో వస్తుంది, అది వాడదాం అనుకున్నా. కానీ వాడు ఇంకా లేదు. ఇది కూడా డిఫరెంట్ గా ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు అనేసి అనిపిస్తా ఉంది నాకు. కానీ పెట్టింటే బాగా అనిపిస్తుంది. ఆడ కూడా నాకు వీడియోస్ కూడా బాగా అనిపిస్తా ఉంది. దీంతో ఒక టాప్ కుడదాం అనేసి ఇది ఒక 2 మీటర్లు తెచ్చానండి. వాడు 60 రూపాయలు దొబ్బేసిండు. ఇది ఒక 2 మీటర్లు తీసుకొచ్చాను. అదే నేను 100 రూపాయల శారీ దగ్గర ఒక శారీ తెచ్చుకున్నాను అనుకోండి, నాకు 5 మీటర్లు 4 మీటర్లు అలా వస్తుంది 100 రూపాయలకు. అక్కడికి 2 డ్రెస్సులు అయితే పూర్తవుతాయి. మన అవసరం కాబట్టి మేబీ ఇది మంచి క్లాత్ అయి ఉండొచ్చు. నా క్లాత్ల గురించి పెద్దగా అయితే కనుక తెలియదు కాబట్టి సర్లేరా అనేసి అయితే కనుక ఇది తీసుకొని వచ్చేసాను. సర్లేరా అనేసి ఆడలేదు, సర్లే అన్న అనేసి తీసుకొచ్చాను. ఇక్కడ మీతో అంటున్నాను, వీడియోలో చూసి మాట్లాడానికి నా ఫేస్ నాకేలాగా అనిపిస్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది మనము పిస్తా కలర్ అయితే కనుక ఆపట్టు తెచ్చాం కదండి, సారీ అండి ఆపట్టు అంటే ఇది తీసుకొచ్చాం కదా, దీనికి అనేది నేను పైన ఇది వేద్దాం అనుకున్నానండి. చాలా బాగుంది కదా ఇది. ఇలా పైన అంటే ఒకటే కలరే కానీ పైన కూడా నెట్ కాకుండా ఇది వేద్దాం అనుకున్నాను. ఇది అండ్ 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలు అయితే కనుక తీసుకున్నాడు. దీనికి కూడా 120 రూపాయలు ఎంతో. మొత్తం వచ్చేసి లైనింగ్ దగ్గర అండ్ 300 అయిందండి. ఇది ఒక 120 రూపాయలు తీసుకున్నాడు. లైనింగ్ అది 80, ఇంకొకటి 120 ఇట్లా తీసుకున్నాడు. 300 అయిపోయిందిలేండి. అంటే ఇది 100 వేసుకున్నాడు. ఇది 100, అది ఒక 100, అది ఒక 80, ఇది ఓకే 300 అయితే అయింది ఖర్చు దీనికే. ఇది వచ్చేసి దీని మీదకి అయితే కుడితే చాలా బాగుంటుంది అనుకుంటా. మాక్సిమం ఇది చూస్తే మా పాప నాకే కుట్టు మమ్మీ నేనే వేసుకుంటా అంటది. ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది. దీని మీదకి ఇది చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఆనే చూసి అనేది తీసుకొచ్చేసాను. పైన పార్ట్ అనేది బాడీకి అనేది వేద్దాము అనేసి ఈ వీడియో కూడా తీసి మన ఛానల్ కోసమే దీనికోసమే తెచ్చానండి. ఇది నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది,
కానీ దాంట్లో అయితే ఇంకా ఇవైతే పెట్టను. ఇది ఈ ఛానల్ కోసం మాత్రమే అనేది ఇది తీసుకొని వచ్చాను. క్లాత్లు అయితే ఇవి. అంటే మీకు చూస్తూనే అర్థమవుతుంది కదండి, బాగుంటుందా బాగోదా అనేసి. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అంటే మీకు ఈ వీడియో అప్లోడ్ అయినాక కానీ ఇది మనకు కటింగ్ అదంతా జరగదు. అందుకోసమే ఒకసారి ఇవ్వండి ఫ్రిన్స్ కట్ పెట్టేసి బాగా నీట్ గా టైట్ ఫిట్ తో అనేది కుడదాం అనుకుంటున్నాను. మాక్సిమం డ్రెస్ నేను లూజ్ గానే కుడతానండి. లూజ్ గానే డ్రెస్సులు అనేది కుడతాను. కానీ ఇప్పుడైతే కనుక ఇది మంచిగా టైట్ గా పెట్టి కుట్టేసి హ్యాండ్స్ కూడా అండి అంటే డిఫరెంట్ గా కుచ్చుతో ఇదంటే ఇది ఉత్తి బాడీకి మాత్రమే, ఉత్తి బాడీకి మాత్రమే ఈ క్లాత్ వాడతాను. ఇది కూడా అర్ధ మీటర్ తెచ్చాను. మీటర్ వచ్చేసి 250 రూపాయలు చెప్పాడు. అర్ధ మీటర్ ఇవరా 100 అనేసి అన్నాను నేను. అంటే మీటర్ 200 లెక్క అనేసి అన్నాను. అని ఇయ్యడం అయితే ఇచ్చినాడో తీసుకున్నాడో నాకైతే తెలియదు. 300 అయింది. మాక్సిమం 100 రూపాయలే పడింది. నేను ఇప్పుడు లెక్క వేసుకున్న దాని ప్రకారం అయినా కానీ అయితే పెద్ద పన్న మేడం మీకు 80 పాయింట్లు అయితే బ్లౌజ్ అవుతుంది చూడండి అన్నాడు. నాకు బ్లౌజ్ కి అవసరం లేదు లేదా, బాడీకి ఉంటే చాలా అనేసి అన్నాను. అంటే బాడీకి సరిపోతే చాలా అనేసి. నాకైతే అంటే మనం టైలర్లమే కాబట్టి మనకైతే అందాజు వచ్చేస్తుంది చూడండి. కరెక్ట్ గా అనేది మనకు బాడీకి అయితే వస్తుంది. మనకు పన్న చాలా పెద్ద పన్న అన్నాడు కానీ లేదు, నార్మల్ గా ఇంతే ఉంది చూడండి. జాకెట్ పీస్ లోకి ఎలా వస్తుందో అంతే వస్తుంది. ఇంత మించి ఎక్కువ అయితే ఇంకా రాదు. అయితే ఇంకా సరిపోతుంది మనకు. అంటే ఇట్లా వస్తుంది కాబట్టి 1/2 మీటర్ అయితే ఇంకా సరిపోతుంది. ఇది రెండు మెరుస్తా ఉన్నాయి కదా, ఇక్కడ ఫంక్షన్ కైనా బాగా సెట్ అవుతుంది. ఇదే ఇంకా తీసుకున్నాను. ఇంకా ఆన్లైన్ లో అయితే క్లాత్ పెట్టానండి. క్లాత్ నేను పెట్టిన క్లాత్ ఒక క్లాత్ వచ్చేసింది. ఇంకొకటి శారీ పెట్టాను. శారీ అంటే నేను కట్టుకోవడానికి పెట్టుకున్నానండి. ఒక బ్లాక్ శారీ ఒకటి పెట్టాను. ఇంకా టైలరింగ్ సంబంధించిన ఒక స్కేల్ అట్లా పెట్టాను. అలాగే నేను యూజ్ చేసుకోవడానికి ఒక స్కబ్బర్ టైప్ లో అనేది అది పెట్టేశాను. అవి రావడానికి టైమింగ్ ఏమో అయితే 11వ తారీఖు వరకు చూపిస్తా ఉంది. ఇప్పుడు అయితే ఒక్కటి వచ్చింది, ఒక్కటి చూపిస్తా. నాన్న చూడు బాగుందా, నీకోసమే తెచ్చాను. మా పాపకు చూపిస్తున్నానండి. చదువుతా ఉంటుంది తలా. ఇప్పుడు నేను పెట్టిన క్లాత్ అయితే ఒక్కటైతే వచ్చిందండి. ఈ క్లాత్ కూడా నేను ఎల్లో పెట్టాను. మాక్సిమం ఎల్లో ఎక్కువ ఇష్టపడరు, కానీ ఎల్లో ఎందుకు పెట్టానంటే మనము కొంచెం డబ్బుల విషయంలో పిసినారిగా ఉంటాము. కానీ ఖర్చు పెట్టడం అంటే పెట్టకుండా అయితే ఉండము, ఖర్చు అయితే పెడతాము. కొంచెం పిసినారితనం అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి 3 మీటర్లు వచ్చేసి మనకు 170 రూపాయలు అట్లా పడిందండి. 170 150 అట్లా అంతే పడింది. అందుకోసమే నేను ఈ క్లాత్ అనేది పెట్టాను. వెనకమ్మట పెట్టేశాను, రేటు చూపించిన వెనకమ్మటే. ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ అవుతుందండి. ఈ ఫ్రాక్ కూడా వచ్చేసి మోకాళ్ళ వరకు అయితే వస్తుంది. చూడ్డానికి అంటే అంత క్వాలిటీ అనేది ఏం లేదండి. మనం తీసుకున్న దాన్ని పట్టించి అంటే పిండి కొద్ది రొట్ట అంటారు చూడండి, ఆ టైప్ లో అయితే ఉంది ఇది. ఇదేందో అండి అంటే అన్ని దానిలోకి ఇదే కార్డు వస్తుందా, లేకుంటే మన ఒకటే వాళ్ళ దగ్గరనే మనం క్లాత్ కొంటున్నామో ఏమో, కానీ నేను కొన్న ప్రతిసారి బటర్ఫ్లై కార్డు వేస్తుంది ఇదే కదా క్లాత్ కొన్న ప్రతిసారి. ఈ మహత్యం ఏందో ఫేస్ కార్డు పెడితే కరెక్ట్గా అనిపిస్తుంది. ఈ క్లాత్ అంత తీసేసి అంత అయితే ఏం లేదండి, వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది క్లాత్ కుట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి. మీకు చూస్తూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. అంటే ఇంత దగ్గర నుంచి చూపిస్తే ఏదో నార్మల్ క్లాత్ లా ఉంది, కానీ వీడియోస్ ఫొటోస్లలో కానీ లేదా దూరం నుంచి చూస్తారు కదా జనాలకి, దూరం నుంచి బాగా కనిపిస్తుంది. మనం ఇట్లా దగ్గరకు వచ్చి చూసే కన్నా దూరం నుంచి బాగా కనిపిస్తుంది. దగ్గరకు వస్తే నా ఫేస్ చూడలేకుండా ఉన్నారు కదా. ఇది వచ్చేసి 3 మీటర్లు ఉందండి. 3 మీటర్లు. దీన్ని ఎలా కుడదాం అనుకున్నా అంటే నేను ఊహించుకునే క్లాత్ అనేది ఇది పెట్టేశాను. ఎలా అంటే హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ అండి, ఇక్కడికి ఇక్కడ నుంచి కొంచెం ఒక నిమిషం. మా పాప వంట చేస్తుందండి. ఇప్పుడు పొద్దున బయటకు ఇప్పుడు వచ్చానని చెప్పాను కదా, టైం వచ్చేసి 12:30 అయింది. తినే టైం అయింది కాబట్టి మా పాప చపాతీ చేసుకుంటా ఉంది తినడానికి. దాంట్లోకి ఆయిల్ అయిపోయింది. ప్యాకెట్ కట్ చేసి వేద్దురమ్మా అనేసి పిలిచింది. మధ్యలో అందుకు ఒక నిమిషం అనేసి వేయొచ్చాను. ఇది ఎలా కుట్టుకోవాలనుకుంటున్నాను అన్నాను కదా, ఇక్కడ వరకు హాఫ్ హ్యాండ్ అంటే ఇక్కడ వరకు అండి హ్యాండ్స్, ఇక్కడ వరకు హ్యాండ్స్ వచ్చేసి బుట్ట కొంచెం ఇలా బఫ్ పెట్టేసి
ఇది ఫ్రాక్ కూడా వచ్చేసి ఫుల్ కాదండి, మోకాళ్ళ వరకు మాత్రమే నైట్ పూట వేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా కుట్టుకుందాం అనుకున్నాను. అది కూడా నా కోసం మాత్రమే కుట్టుకుందాం అనుకున్నాను, మా పాపకి ఇవ్వకుండా. నైట్ పూట వేసుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే నాకు అనిపించేసింది. మళ్ళీ తప్పుగా కామెంట్స్ అయితే ఇంకా పెట్టకండి, ఎందుకంటే ఏదో ఆ టైప్ లో బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇది కూడా మన సొంత ఐడియా అయితే కాదు, ఇదేంటి ఫ్లిప్కార్ట్ దాంట్లోనే చూసాను డ్రెస్. అది నైట్ డ్రెస్ అయితే కాదు, మామూలుగా అంటే బయటికి వేసుకుంటే మనం లెగ్గిన్ వేసుకొని పోవచ్చు అండి, ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు. మన ఇంట్లో ఉన్నప్పుడు అయితే కనుక పర్లేదు, ఎవరు ఉండరు కాబట్టి మనమే కాబట్టి సరిపోతుంది. బయటికి పోయినప్పుడు లెగ్గిన్ వేసేసుకోవచ్చు. అక్కడైతే చూసాను, అక్కడ కూడా అనేది ఆ ఫ్రాక్ కూడా చూసినది ఏంటంటే ఎల్లో కలర్ ఫ్రాక్, అంటే సర్ట్ క్లాత్ టైప్ లో లైన్స్ వచ్చాయి, స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఆ క్లాత్ అనేది చూసాను, కానీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. మనము డ్రెస్ నచ్చిందంటే కనుక కొనము, క్లాత్ ఆర్డర్ పెట్టుకొని కుట్టుకుంటాము. మనకు డ్రెస్ వచ్చేస్తుంది, కుట్టుకున్నామంటే మన కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది, డ్రెస్ వస్తుంది, మనకు ఒక వీడియో తయారవుతుంది. అందుకోసమని నేనైతే కనుక చూస్తానే ఆ డ్రెస్సులు నేను చెక్ చేస్తూ ఉంటానండి ఆన్లైన్ లో, ఇది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో కూడా చూస్తూ ఉంటాను డ్రెస్సులు అనేవి. అంటే చూడడం అంటే కుట్టేది చేసేది అవి చూడనండి నేను, అంటే వేసుకొని ఫోటోలు చూపిస్తూ ఉంటారు చూడండి, ఫోటోలు ఇట్లా అలా అనేసి, అప్పుడు డ్రెస్సులు చూస్తూ ఉంటాను. ఇంకొక సీక్రెట్ చెప్పనా అండి, నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఎవరైనా వేసుకున్నా మనసుకెళ్ళి కన్నా డ్రెస్సులకి వెళ్ళి ఎక్కువగా చూస్తాను. డ్రెస్సులు చీరలు తక్కువ, మనము డ్రెస్సులు బ్లౌజులకి వెళ్ళి చూస్తాము. ఎందుకంటే టైలర్లు మటుకు ఎప్పుడూ వాళ్ళ కన్ను మటుకు ఇలాంటి దాని మీదనే ఉంటాయండి, ఇలాంటివి కుట్టడానికి ఒక కొత్త ఐడియాలు వస్తాయి అంతే. దానికోసమే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దానిలో కూడా నేను డ్రెస్సులు ఖాళీ దొరికినప్పుడల్లా డ్రెస్సులు ఏం కొత్త మోడల్స్ వచ్చినాయి అనేది చూస్తూ ఉంటాను. అప్పుడు మనకు ఒక ఏదన్నా ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో అయితే కనుక చూస్తాను. ఐడియా వచ్చింది అనుకోండి, దానికి దగ్గర క్లాత్ నెత్తులాడతాను వెనకమ్మటే, దానికి దగ్గర క్లాత్ నెత్తులాడుతాను. తర్వాత క్లాత్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని మన చేతిలో డ్రెస్ అవుతుంది, మనకు ఒక వీడియో తయారవుతుంది, మీరు చూసిస్తారు అంతే. నాకైతే బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చింటుందిలేండి. ఈ రోజు తెచ్చినవి అయితే ఇవండి, నేను ఆన్లైన్ నుంచి అవి కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత అన్ని ఒకటే రోజు వస్తాయనేది చెప్పారు. అవి కూడా వచ్చిన తర్వాత నేను వీడియో తీసి అనేది పెడతాను, లేదా షార్ట్ వీడియో తీసైనా కానీ పెట్టేస్తానండి. ప్రస్తుతానికైతే మనకు ఇవి అన్ని మనకు ఉన్నటివి. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళానండి, మార్కెట్కి వెళ్ళి ఈ క్లాత్లకే నా 100 ఇదొక 400 డబ్బులు అయిపోయింది క్లాత్లకే. ఒక 200తో కూరగాయలు తెచ్చాను. 200తో ఏం కూరగాయలు వస్తాయి అక్కడ, నీ పిచ్చి కాకపోతే అనేసి అయితే అన్నకండి, ఎందుకంటే నిజంగా నాకు పిచ్చి. కూరగాయలు అంటే ఏం తెలియదండి, ఒక 2 కిలోల టమోటాలు 10 రూపాయలు కేజీ, 2 కిలోలు తీసుకొచ్చాను. అండ్ కిలో ఉల్లిపాయలు 20 రూపాయలు, 2 కిలోలు అయితే కనుక ఉల్లిపాయలు తెచ్చాను. 2 కిలోలన్నర అట్లా తెచ్చానులేండి, 40 రూపాయలకు 2 కిలోలన్నర. అంటే డైలీ నేను అంటే ఎప్పుడైనా ఒకరి దగ్గర వేయించుకుంటాను కాబట్టి మనకు కొంచెం తక్కువ అమౌంట్కి వేస్తారు. 1 కిలో ఆలు తీసుకున్నాను. ఆలు ఇంట్లో ఉన్నాయనుకోండి, మా పాప ఆలు రైస్, ఆలు పకోడీ అట్లా ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటుంది ఆలు ఇంట్లో ఉన్నాయంటే. అలాగే ఆలు వచ్చేసి 30 రూపాయలు, 20 రూపాయలు క్యారెట్ తీసుకున్నాను 1/2 కిలో, ఒక 10 రూపాయలు గోంగూర, 10 రూపాయలు 10 రూపాయలు గోంగూర, 10 రూపాయలు కొయిటాకు తీసుకున్నానండి. కొయిటాకు మా పాపకు బాగా ఇష్టం, చపాతీ కొయిటాకు అంటే బాగా ఇష్టంగా తింటుంది. కొయిటాకు ఒక 10 రూపాయలు, కొత్తిమీర తీసుకున్నాను. ఇంతే, దీనికల్లా కలిసి కూడా మనకు ఒక 20 రూపాయలు పచ్చిమిర్చి 1/2 కిలో, అంతే 150 రూపాయలు అయిపోయింది. 150 అయింది మనకు, 50 రూపాయలు అంటే 150 రూపాయలు కూరగాయలు తీసుకొచ్చాను. మొత్తం ఈరోజు 700 డబ్బులు అయితే, వెట్టకాయలకు 750 రూపాయలు అయిపోయేసాను. 750 650 రూపాయలు అయితే, ఎట్టకేలకు 650 రూపాయలు డబ్బులు అవ్వగొట్టేశాను. 650 అవ్వగొట్టాను. కొంచెం బండిది అయితే ఇంకా రిపేర్ పని ఉంది, అక్కడికి వెళ్ళేసాను. అక్కడికి వెళ్తే ఆయన 400 ఖర్చు అవుతుంది అన్నాడు. ఈ బయటికి పోయే ఉద్దేశం ఉంది కాబట్టి సర్లే అన్న, రేపు తెచ్చి బండి ఇస్తాననేసి మొత్తానికి అయితే చెప్పేశాను. ఇది అండి, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్టా ఏంది అనేది కనుక కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అబ్బా, తక్కువ కామెంట్ అయితే పెట్టకండి. బాయ్.